రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కు నోచుకోకపోవడంతో ఓవరాల్ గా తెలంగాణలోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 550కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద సినిమాను నిలిపివేయడంతో తెలంగాణలోనే సినిమా 250కి అటు ఇటుగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన చోట్ల రిలీజ్ అయినా కానీ మేజర్ కంట్రిబ్యూషన్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వస్తుంది కాబట్టి అందులో మేజర్ గా ఆంధ్రప్రదేశ్ లో సినిమాకు అడ్డుకట్ట వేయడంతో నైజాం ఏరియా కలెక్షన్స్ కీలకంగా మారాయి. ఓవర్సీస్ లో సినిమా భారీగానే ఓపెన్ అవ్వగా ఆల్మోస్ట్ $80,000 కి అటు ఇటుగా ప్రీమియర్ షో వసూలను సాధించింది ఈ సినిమా. ఇక నైజాం ఏరియాలో సినిమా ఆల్మోస్ట్ 40% వరకు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మార్నింగ్ షోల నుండే సినిమాకు అన్ని ఏరియాలలో 40% కి పైగా ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్ కూడా అదిరిపోయే లెవెల్లో జరుగుతుంది. కానీ 250 వరకు థియేటర్స్ మాత్రమే ఉండటంతో సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నైజాంలో ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర 70 లక్షల నుండి 80 లక్షలు ఆపైన వసూళ్లను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఇనీషియల్ ప్రిడిక్షన్ ను తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రోజు ముగిసే సమయానికి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.